హే గైస్, ప్రీవియస్ వీడియోలో మనం స్టోరేజ్ ప్రొసీజర్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే మనం డిఫైన్ చేసుకునే ఒక ఫంక్షన్ అన్నమాట. అంటే అది ఒక వాల్యూని తీసుకొని కొన్ని క్యాలిక్యులేషన్స్ అని మనకు చేసి అది ఒక వాల్యూని మనకు తిరిగి ఇస్తుంది అనమాట. అంటే స్టోర్ ప్రొసీజర్స్లో కాకుండా ఇది డేటాని మాత్రం మాడిఫై చేయలేదు. అంటే స్టోర్ ప్రొసెస్లో డేటాని మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేసి మనకి ఆ వాల్యూ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ 3 టైప్స్ ఏంటంటే స్కేలార్ ఫంక్షన్, సెకండ్ వన్ వచ్చి ఇన్లైన్ టేబుల్ వాల్యూ ఫంక్షన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మల్టీ స్టేట్మెంట్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సో స్కేలార్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఇలాంటివన్నీ మనకు ఓన్లీ సింగిల్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇన్లైన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక టేబుల్ రూపంలో మాత్రం మనకి ఇది చూపిస్తుంది. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని టేబుల్లో మాత్రం మనకి చూపిస్తుంది. మల్టీ స్టేట్మెంట్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనేది అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తుంది. సో అసలు ఈ మూడట్లకి మనం క్వెరీస్ అనేది రాదు. సో ఫస్ట్ స్కేలార్ ఫంక్షన్, క్రియేట్ ఫంక్షన్. నేను ట్యాగ్స్ యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దేనికి యాడ్ చేయాలి నేను ట్యాగ్స్? అమౌంట్కి కదా. సో అమౌంట్ డెసిమల్, ఒక 2 వాల్యూస్ వరకు డెసిమల్ పాయింట్స్ అనేవి తీసుకుంటాం. సో నెక్స్ట్ రిటర్న్స్ డెసిమల్ 10,2 యాజ్ బిగిన్. స్టేట్మెంట్ నేను రిటర్న్ అనేది చేయాలి. రిటర్న్ @ అమౌంట్ ప్లస్ ఇక్కడ ప్రొసీజర్ కాల్ అనేది చేస్తున్నాను. అమౌంట్ ట్యాక్స్ యాడ్ చేస్తున్నాను. అంత ఒక 18% ట్యాక్స్ అనేది నేను యాడ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. కరెక్ట్ సింటాక్స్ ఓకే. సో మన ఇక్కడ రన్. ఇప్పుడు ట్యాగ్స్ అనేది యాడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో ఇలా సెలెక్ట్ డేటాబేస్ ఆబ్జెక్ట్, మన ఫంక్షన్ ఏంటి, గెట్ టోటల్ విత్ ట్యాగ్స్ అనేది మనది నేమ్. ఎంతకి ఒక 1000కి నేను ఆ ట్యాగ్స్ అనేది యాడ్ చేయమని చెప్పి అడుగుతున్నాను మనం. ఇంకా 18% ట్యాగ్స్ అనేది ఈ 1000కి యాడ్ చేయమని అమౌంట్. ఓకే, టోటల్ మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కాలం నేమ్ ఏమి ఇచ్చుకోలేదు కాబట్టి మనకి ఇక్కడ కాలం నేమ్ అనేది కనపడలేదు, ఏమి రాలేదనమాట. సో నాకు 1000 రూపీస్కి 18% ట్యాక్స్ అనేది యాడ్ చేయమంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 1818. సో ఇప్పుడు నాకు కాలం నేమ్ కూడా కావాలనుకుంటే యాజ్ ఎలా టోటల్ అమౌంట్ అనేది కాలం నేమ్ కింద తీసుకున్నాం. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నాకు కాలం నేమ్ అనేది టోటల్ అమౌంట్ కింద వచ్చింది. సో ఇదే స్కేలార్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్లైన్డ్ ఫంక్షన్స్. సో ఇలా సేమ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఎంప్లాయీస్ ఐడిని డిపార్ట్మెంట్స్ లాగా తీసుకుంటాను. గెట్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్, అలా డిపార్ట్మెంట్ ఐడిని కాల్ చేసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి మనకి ఇంట్. ఇప్పుడు రిటర్న్స్ టేబుల్, అంటే ఏంటి, ఇన్లైన్ వాల్యూ ఫంక్షన్ అనేది టేబుల్లోనే కదా మనకి రిప్రజెంట్ చేస్తుంది, అందుకు టేబుల్ లాగా కావాలని చెప్పాను. రిటర్న్. సో ఇక్కడ సెలెక్ట్ ఎక్కడ నుంచి టేబుల్ ఫ్రమ్ table name where department ID
ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్ ప్రొసీజర్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం అవుతుందో లేదు. సక్సెస్ఫుల్గా ఫంక్షన్ క్రియేట్. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ నేమ్. సో డిపార్ట్మెంట్ 2 ఉండే వాళ్ళకు కావాలి. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో నాకు డిపార్ట్మెంట్ ఐడి 2 ఉండేవాళ్ళు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. సో అదేంటి టేబుల్ ఫార్మాట్లో కావాలని కూడా మనం టేబుల్ ఫార్మాట్లో వచ్చింది. ఓకే, ఇది ఇన్లైన్ వాల్యూడ్ ఫంక్షన్. ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్స్ వాల్యూడ్ ఫంక్షన్ అనేది చూద్దాం. సో ఇలాగ క్రియేట్ ఫంక్షన్. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ అమౌంట్ పే చేస్తామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి. హై పే ఎంప్లాయీస్ రిటర్న్స్ రిజల్ట్ అనేది టేబుల్లోనే కావాలని చెప్పి ఇచ్చుకున్నాం. ఏమేమి డీటెయిల్స్ ఉండాలి? ఎంప్లాయ్ ఐడి అనేది ఇంటి కదా. నెక్స్ట్ నేమ్ అనేది varchar స్ట్రింగ్ కదా. నెక్స్ట్ salary decimal as a begin సో రిజల్ట్కి వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది. సో సెలెక్ట్ ఇప్పుడు ఏంటంటే టేబుల్ కాకుండా మనం ఏదైతే ఇచ్చుకున్నామో అది ఎంప్లాయ్ ఐడి నెక్స్ట్ ఫస్ట్ నేమ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ. అక్కడ నుంచి ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఇక్కడ కండిషన్ ఏంటంటే శాలరీ గ్రేటర్ దాన్ 50,000 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కావాలని చెప్పాను. రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ అండ్ అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ ఏంటో చెప్తాను. అలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ నేమ్. సో 50,000 కంటే ఎవరున్నారో వాళ్ళ యొక్క శాలరీ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. సో గైస్, ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కోడ్ జోన్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.